నేటి వాగ్దానం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మన జీవితాల్లో మనం చేసే కార్యాలు, మంచి కార్యాలని నెరవేర్చబడాలని ఆశపడతాం. మీ బిడ్డలని స్కూల్లో జాయిన్ చేసే విషయం కావచ్చు, కాలేజ్ అడ్మిషన్స్ కావచ్చు, ఇల్లు స్థలం కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, మీ పిల్లల మ్యాచెస్ చూసే విషయంలో కానీ, మీ ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే సేవలో, పరిచర్యలో, సువార్త పనిలో, మందిర స్థలం కొనే విషయంలో, మందిరాలు కట్టే విషయంలో ఆయన నువ్వు నమ్ముకునము, ఆయన నీ కార్యం నెరవేర్చున్నాడు. మన కార్యములు నెరవేర్చే దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడే మన కార్యాలు నెరవేర్చబడతాయి. ఎన్నోసార్లు కార్యాలు విఫలమయ్యాయని నిరుత్సాహపడుతున్న వారందరూ ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. మీలో నిరుత్సాహం, ఆ డిప్రెషన్ ఇప్పుడే మీ నుండి దూరమగును గాక. మీ కార్యం నెరవేరుతున్న ఒక విశ్వాసంతో ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి. సామెత 3:5లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా మన మనసే మనల్ని మోసం చేస్తుంది. రకరకాల ఆలోచనలు, కన్ఫ్యూజన్ కలుగు చేస్తూ ఉంటుంది. స్థితిగతులు, పరిస్థితులను చూసి, చుట్టూ ఉన్న మనుషులను చూసి ప్రభావితులు అవుతూ ఉంటాం. మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనుషుల యొక్క ప్రభావం మీ మీద ఎంతో ఉండొచ్చు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ మార్గం ఆయనకు అప్పగించుకో. ఎలా అప్పగించాలి? మీరు చేస్తున్న పనులు, మీ యొక్క మార్గాలు ఆయనకి ఎలా అప్పగించుకుంటారు? ప్రార్థన ద్వారా. విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు మీరు దేవుని మీద ఆధారపడుతున్నారు, మీ కార్యాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నారు. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు యొద్దకు వెళ్తున్నాయని నమ్మండి. విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఎవరు దేవునికి ఇష్టమై ఉండగలరో చెప్పగలరా? విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టమై ఉండడు, విశ్వాసం గలవాడు దేవునికి ఇష్టమై ఉంటాడు. హెబ్రీ 11:6 దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా. అలా నమ్మినప్పుడు కార్యాలు జరిగిస్తాడు. 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు భక్తులైన దావీదు మీదకి ఎంతో మంది శత్రువులు పలు విధాలుగా ఆయన అటాక్ చేయడానికి వస్తున్నారు. దావీదు ఎప్పుడో ఒక పని చేసేవాడు. 1 సమూయేలు 19 ఉంటుంది, దేవా ఈ యుద్ధంలో నాకు జయమిస్తావా? నేను ఓడిపోతానా? ఎలా జయించాలి? ఈ శత్రువులు నా మీద పడుతున్నారు, ఇదిగో నా కార్యం నీకు అప్పగించుకుంటున్నాడు, నా యుద్ధంలో జరిగించేవాడు నీవే. యెహోవా నిస్సీ, మా ధ్వజము నీవే నాయన, మాకు జయమిచ్చేవాడు నీవే. నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? శత్రువులు దండిగా వచ్చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు అని దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, ప్రార్థించేవాడు, తన కార్యమును దేవునికి అప్పగించుకునేవాడు. ఈరోజు ఒక అనారోగ్య విషయమైనా, ఆర్థిక విషయాలైనా, అవమానాలైనా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా ఇప్పుడే ప్రార్థించండి. మీ కార్యాన్ని ఆయనకు అప్పగించుకోండి. దేవా నా పరిస్థితి ఈ విధంగా కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాను, నాకు నీ సహాయం కావాలని ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని సహాయం మీకు వస్తుంది. అందుకే మీ కార్యం యెహోవాకు అప్పగించుకునము, ఆయన యందు నమ్మిక ఉంచుము, అని నీ కార్యం నెరవేర్చును. ప్రభు అయిన దేవుడు మీపై కనికరం చూపి మీరు చేయబోతున్న కార్యక్రమాల్లో దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం మీకు అందాలని ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే జవాబు రావచ్చు, కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రావచ్చు. Sometimes answers for your prayers may be delayed. God's delays are not denials. God is not denying you. He will answer you miraculously, wonderfully. ప్రార్థనలకు ఆలస్యమైన అద్భుతములు చేసే దేవుని యందు విశ్వాసం ఉంచడం మర్చిపోకండి. ప్రార్థించండి, మీ కార్యమానికి అప్పగించుకోండి. లేదా ఈ సమయంలో కీర్తన పాడండి. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, భక్తుడు చెప్పిన రీతిగా నీ కార్యం ఆయనకు అప్పగించుకును, ఆయన యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ కార్యం నెరవేర్చునన్నాడు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన మా పరలోకపు తండ్రి,
ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎప్పుడైతే మేము మా మార్గములు మీకు అప్పగించుకుని మీ యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు మా కార్యములు నెరవేరుస్తానని సెలవిచ్చున్నాం. ఈరోజు ఎందరో నీ ప్రజలు ఎన్నో కార్యాలు చేయాలని ఆశతో ఉన్నారు. నీ ప్రజలు చేస్తున్న కార్యాలు సఫలపరచగల శక్తిమంతుడు నాయన. ఆయన నీ కార్యములు నెరవేర్చును అన్నావు. అవును తండ్రి, మా కార్యములు నెరవేర్చువాడని నీ నామలో ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్లో ఏ ఇబ్బందులున్నా తీసివేయగల శక్తిమంతుడా నీ నామలో ప్రార్థిస్తుండగా దిగులుతో, దుఃఖంతో, వేదనతో, నిరుత్సాహంతో, మరి విరిగి నలిగిన మనసుతో బాధపడుతున్నటువంటి వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిలో కృంగుబాటు తీసివేయండి, ఆ డిప్రెషన్ తొలగించండి, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇప్పుడే వారి హృదయాల్లో నింపుము దేవా. వారి మనసులో ఉన్న భారం తొలగిపోనుగాక. వారి మార్గములు నీకు అప్పగించుకొనిచుండగా, నీ యందు నమ్మిక ఉంచుండగా వారి కార్యములు నెరవేర్చబోతున్నావు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. నీ ప్రజలు చేయు ప్రయత్నాలు అవి ఏ మంచి ప్రయత్నం చేయబోతున్నా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి యవనస్తులైతే వారి భవిష్యత్తు కొరకు ప్రభా. విదేశాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు వారి వీసాల విషయంలో, పిఆర్ విషయంలో పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు ఫలింపచేయండి. ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పోషించుకోవడానికి ఏ మార్గము లేక ఇబ్బంది పడుతున్న వారు వారి మార్గములు నీకు అప్పగించుకుంటుండగా, వారు మీ యందు నమ్మిక ఉంచుండగా గొప్ప కార్యములు చేయగల శక్తిమంతుడా వారి కార్యములు మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రజలు ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మరి ప్రయత్నాలు చేయుచున్నా నీ ప్రజల ప్రయత్నాలు ఫలింపజేసి మీరు మహిమ పొందమని, మరి రోగాలతో, బాధలతో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రభా. హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్కి వెళ్తున్నా, మరి ఆపరేషన్ అయి ఉన్నా నీ ప్రజలు సక్సెస్ఫుల్గా హెల్తీగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి. నీ కనికరం చొప్పున దీవించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాగ్దానాలు అనుదినం వింటూ ఇతరులకు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మెండైన దీవులతో నింపి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడును గాక. పిల్లలు, ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. విన్న వెంటనే మీరు ఆమేన్ చెప్పి మీ కొరకు, మీ కుటుంబం కొరకు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేసుకుని, మీరు విన్నటువంటి ఈ వాగ్దాన లింక్ని మీ ఫ్రెండ్స్, స్నేహితులకి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. దానివల్ల అనేకులు విని బలపరచబడి వారు కూడా దేవుని బలాన్ని పొందుకోవాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా మీరు ఉండబోతున్నారు. దేవుడి ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చునుగాక. మీకు వాగ్దానం జోషువ చాప్టర్ 3:5, యెహోషువ 3:5. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి దంపతులని మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.